వెల్కమ్ బ్యాక్. సెల్ బయాలజీ కణశాస్త్రం అనే టాపిక్ చెప్పుకుంటున్నాం. ఈ కణశాస్త్రంలో వీటిలో కణం దానిలో ఉండే అంశాలు చూస్తే దీని ఒక ఫ్లో చార్ట్ ఉంటుంది. కణం దానిలోని అంశాలకు సంబంధించి ఒక ఫ్లో చార్ట్ ఉంటుంది. ఆ ఫ్లో చార్ట్లో కణకవచము, కణకవచం, కణత్వచం, కణత్వచం. ఈ కణత్వచం దీనిలో ఇది జీవద్రవ్యాన్ని మరియు కణద్రవ్యాన్ని కప్పుతూ ఉంటుంది. జీవద్రవ్యాన్ని మరియు కణద్రవ్యాన్ని కప్పుతుంది. ఈ కణద్రవ్యంలో కణాంగాలు ఉంటాయి. కణాంగాలు, ఈ కణాంగాలు చూసినట్లయితే కణములో ఉండే కణాంగాలు చూస్తే ఈ కణాంగాలకు ఎగ్జాంపుల్ కణము లోపల ఉంటాయి. కణము లోపల ఉన్న ఈ కణాంగాలు అనేవి కేంద్రకం అనేది కణాంగం, కేంద్రకము, అంతర్జీవ ద్రవ్యజాలము, అంతర్జీవ ద్రవ్యజాలం అనేది కణాంగం. కణాంగాలకు ఎగ్జాంపుల్ రైబోసోములు, గాల్జి సంక్లిష్టాలు, లైసోజోములు, ఇంకా రిక్తికలు కణాంగాలు. రిక్తికలు అనేవి కణాంగాలు. మైటోకాండ్రియాలు అనేవి కూడా కణాంగాలు. మరియు దీంతోపాటు ప్లాస్టిల్లు, ఇవన్నీ కణము లోపల ఉంటాయి. కణము లోపల ఉండే కణాంగాలు. ఈ కణాంగాలు ఇవి కణద్రవ్యంలో ఉంటే కణద్రవ్యం కణత్వచం చేత కప్పబడి ఉంటుంది. అదే మొక్కలు అయితే దీనిపై అదనంగా కణకవచం ఉంటుంది. ఓకే, దీని ఒక్కో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే వృక్షకణం, జంతుకణం అనేది ఉన్నాయి. వృక్షకణం, జంతుకణం, వీటిలో కణాంగాలు ఉన్నాయి. కేంద్రకం అనేది కణాంగం, అంతర్జీవ ద్రవ్యజాలం కణాంగం, గాల్జి సంక్లిష్టాలు కణాంగాలు, ఇక్కడున్న ప్లాస్టిల్లు కణాంగాలు, లైసోజోములు కణాంగాలు, మైటోకాండ్రియా కణాంగం, రిక్తికలు కణాంగం. ఈ కణము లోపల ద్రవం ఉంటుంది, దాన్ని కణద్రవం. ఆ కణద్రవ్యాన్ని చుట్టి దానిపై కణత్వచం ఉంటుంది. అదే వృక్షాలైతే దానిపై అదనంగా కణకవచం ఉంటుంది. సో వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కణకవచం. ఈ కణకవచం సెల్ వాల్, ఇది మొక్కలలో మాత్రమే ఉంటుంది. అంటే కణకవచం అనేది జంతు కణాల మీద ఉండదు. సో ఈ కణకవచం వృక్ష కణానికి జంతు కణానికి ప్రధానమైన తేడాగా చెప్పబడుతుంది. వృక్ష కణాల్లో కణకవచం ఉంటుంది, జంతు కణాల్లో ఉండదు. ఇటువంటి కణకవచం, వృక్ష కణాల్లో ఉన్న కణకవచం, దాని యొక్క విధి ఏంటి అంటే అది పొడవైన కొమ్మల బరువు మోయటానికి, కణము నీటిని పీల్చుకున్న తర్వాత ఆ కణము పగిలిపోకుండా ఉండటానికి రక్షణ కనిపిస్తూ ఉంటుంది కణకవచం.
ఈ కణకవచం సెల్యులోజ్ అనే ఒక కార్బోహైడ్రేట్ చేత తయారవుతూ ఉంటుంది. సెల్యులోజ్ అనే కార్బోహైడ్రేట్ అంటే మొక్కలకు పొడవైన కొమ్మలకు యాంత్రిక ఆధారాన్ని ఇస్తూ ఉంటుంది కణకవచం. నెక్స్ట్ వన్ అంటే ఇది కణకవచం, ఇది వృక్ష కణం కదా, దీనిపై అదనంగా ఇక్కడ మీకు కనిపిస్తున్న గ్రీన్ కలర్లో ఉన్న లైట్ గ్రీన్లో ఉన్న ఈ లేయర్ను దీనిని కణకవచం అని పిలుస్తారు. నెక్స్ట్ ఈ కణానికి సంబంధించిన పొరలలో మరొకటి కణత్వచం. ఈ కణత్వచం వృక్ష కణాల మీద ఉంటుంది, జంతు కణాల మీద ఉంటుంది. వృక్ష కణాల్లో అయితే దీనిపైన అదనంగా కణకవచం ఉంటుంది. జంతు కణాలు అయితే ఆ కణానికి వెలుపల ఉన్న ఈ పొర కణకవచం, కణత్వచం లేదా సెల్ మెంబ్రేన్. ఈ సెల్ మెంబ్రేన్ లేదా కణత్వచం దీన్ని ప్లాస్మా పొర అనే పేరుతో కూడా పిలుస్తారు. ప్లాస్మా పొర అనే పేరుతో కూడా పిలువబడుతుంది. ఈ ప్లాస్మా పొర ఇది ప్రోటీన్లు మరియు కొవ్వుల చేత తయారవుతూ ఉంటుంది. ప్రోటీన్స్ మరియు లిపిడ్ చేత తయారవుతుంది కణత్వచం. ఈ కణత్వచం దీనిని మొట్టమొదటిసారిగా సింగర్ అండ్ నికల్సన్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సింగర్ అండ్ నికల్సన్ ఇద్దరు శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఈ కణత్వచం జంతు కణాల్లో ఉన్న కణత్వచం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇది ఒక కణము నుండి మరొక కణాన్ని వేరు చేస్తూ ఉంటుంది. కణానికి నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తూ ఉంటుంది. కణము లోపలికి కావలసిన ఆహార పదార్థాలను పంపిస్తుంది. కణము లోపల అవసరం లేని వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి ఉపయోగపడుతుంది. అవసరం ఉన్న వాటిని పంపిస్తూ అవసరం లేని వాటిని నిలిపేయటమే కణత్వచం యొక్క విధి. ఈ కణత్వచం ఇది సెలెక్టివ్ ఫ్లూయిడ్స్ను లోపల పంపిస్తుంది కాబట్టి ఇది ఒక విచక్షణ త్వచం వల్ల పనిచేస్తూ ఉంటుంది. విచక్షణ త్వచం వల్ల పనిచేస్తూ ఉంటుంది కణత్వచం. నెక్స్ట్ వన్ ఈ కణత్వచానికి సంబంధించి కణాంగాల్లో చెప్పుకునే ద్రవం, కణంలో ఉన్న ద్రవంలో జీవ పదార్థం మరియు కణద్రవ్యం. జీవ పదార్థం ప్రోటోప్లాజం, కణద్రవ్యం సైటోప్లాజం. ఏంటి జీవ పదార్థానికి కణద్రవ్యానికి తేడా ఏమిటి? కణాలు మొట్టమొదటిసారిగా ఏర్పడినప్పుడు ఆ కణములో ఏర్పడిన ద్రవ పదార్థాన్ని జీవ పదార్థం లేదా ప్రోటోప్లాజం అంటాం. ఎప్పుడైతే ఆ కణాల్లో కణాంగాలు ఏర్పడినాయో, కణాల్లో కణాంగాలు అంటే కేంద్రకం కానీ అంతర్జీవ ద్రవ్యజాలం కానీ రైబోసోములు కానీ లైసోసోములు కానీ వీటన్నింటినీ కణాంగాలు అని పిలుస్తారు. ఆ కణాంగాలు ఏర్పడటం వలన ఆ జీవ పదార్థం కాస్త అది కణద్రవ్యంగా పిలువబడింది. అంటే కణాంగాలు ఏర్పడటం వలన జీవ పదార్థం లేదా జీవద్రవ్యం ఇది రెండు రకాలుగా విభజించబడింది. కేంద్రకంలో ఉండే జీవద్రవ్యం మరియు కేంద్రక త్వచానికి కణత్వచానికి మధ్య ఉండే జీవద్రవ్యం. కేంద్రక త్వచం ఇది కేంద్రకాన్ని ఆవరించి ఉన్న పొర. కేంద్రకాన్ని ఆవరించి ఉన్న పొరను కేంద్రక త్వచము అంటాం. ఈ కేంద్రక త్వచం లోపల త్వచం లోపల ద్రవం ఉంటుంది, దాన్ని కేంద్రక ద్రవం. ఏంటంటే జీవ పదార్థం రెండుగా విభజించబడింది. ఎప్పుడు విభజించబడిందంటే ఎప్పుడైతే కణాంగాలు ఏర్పడ్డాయో ఆ జీవ పదార్థం రెండుగా విభజించబడింది. అప్పుడు ఈ కేంద్రక త్వచం కణత్వచం మధ్య ఉన్న ఈ జీవ పదార్థాన్ని కణద్రవ్యము అని, అలానే కేంద్రక త్వచము చేత ఆవరించబడి ఉన్న ఈ ద్రవాన్ని, ఈ జీవ పదార్థాన్ని కేంద్రక రసం అని పిలుస్తారు. అంటే కణాంగాలు ఏర్పడిన తర్వాత ఆ జీవ పదార్థం అనేది కణద్రవ్యంగా పిలువబడుతూ ఉంటుంది. ఇటువంటి కణద్రవ్యంలో అనేక కణాంగాలు ఉంటాయి. ఈ కణాంగాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమైన కణాంగం అయిన కేంద్రకం గురించి తెలుసుకుందాం. కేంద్రకం, న్యూక్లియస్. కేంద్రకాన్ని మొట్టమొదటిసారిగా రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త ఆర్కిడ్ మొక్కల్లో కనుగొన్నాడు.
ఆర్కిడ్ మొక్క యొక్క వేర్లో కనుగొన్నాడు. కేంద్రకాన్ని మొట్టమొదటిసారి కనుగొన్నది రాబర్ట్ బ్రౌన్. కణాన్ని కనుగొన్నది రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త. ఆ కణాల్లో కేంద్రకం ఉంటుందని పరిశోధన జరిపి దాన్ని కనుగొనే శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్. అయితే ఈ కేంద్రకం కణము లోపల ఉన్న ఇతర కణాంగాలు అంటే రెక్టికలు కానీ, మైటోకాండ్రియాలు కానీ, లైసోజోములు కానీ, గాల్జీ సంక్లిష్టాలు కానీ, ఇంకా ప్లాస్టిడ్లు కానీ, అంతర్జీవ ద్రవజాలం కానీ, వీటన్నింటినీ కేంద్రకమే కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ కేంద్రకాన్ని కణ నియంత్రణ గదిగా పిలుస్తారు. కణ నియంత్రణ గది, కణాలలో కణ నియంత్రణ, కంట్రోల్ ఆఫ్ సెల్ ఈజ్ కాల్డ్ న్యూక్లియస్. కణ నియంత్రణ గదిగా. సో కణ నియంత్రణ గది అని కాకుండా సెల్ మేధస్సు, కణ మేధస్సు లేదా బ్రెయిన్ ఆఫ్ సెల్ అనే పేరుతో కూడా కేంద్రకాన్ని పిలువబడుతుంది. ఈ కేంద్రకం ఇతర కణాంగాల కంటే పెద్దగా ఉండటమే కాకుండా ఇతర కణాంగాలన్నింటినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఈ కేంద్రకం అనేది. అయితే కేంద్రకం అనేది సైటోబ్లాస్ట్గా పిలువబడినది. సైటోబ్లాస్ట్, ఈ కేంద్రకాన్ని ఒక వ్యక్తి మాత్రమే సైటోబ్లాస్ట్గా పిలిచాడు. అతను స్లీడన్ అనే శాస్త్రవేత్త సైటోబ్లాస్ట్గా కేంద్రకాన్ని పిలిచాడు. అంటే కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్ అని పిలిస్తే ఇప్పుడు ఓవరాల్గా కేంద్రకం సైటోబ్లాస్ట్గా పిలువబట్టి అదొక వ్యక్తిగత అభిప్రాయం, అదొక వ్యక్తిగత ఎక్స్పెరిమెంట్. సో అయినా అతను ఒక్కడు సైటోబ్లాస్ట్ పిలువబడిన సైటోబ్లాస్ట్ అని పిలిచిన ఓవరాల్గా అందరు శాస్త్రవేత్తలు న్యూక్లియస్ లేదా కేంద్రకం అనే పిలవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇటువంటి కేంద్రకం మన శరీరంలో ఉన్న అన్ని కణాల్లో, అంటే మెదడులో ఉన్న కణాల్లో, నాడి కణాల్లో కానీ, ఎముకల్లో కణాల్లో కానీ, చర్మ కణాల్లో కానీ, కండర కణాల్లో కానీ, అండాల్లో కానీ, శుక్ర కణంలో కానీ, తెల్ల రక్త కణాల్లో కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన శరీరంలో ఉన్న అన్ని కణాల్లో కేంద్రకం ఉంటుంది. ఎక్సెప్ట్ ఆర్బీసీ, ఒక్క ఎర్రక్త కణాలు తప్ప మన శరీరంలో ఆర్బీసీ తప్ప అన్ని కణాల్లో కేంద్రకం ఉంటుంది. సో కేంద్రకం లేని కణాలు, మానవ శరీరంలో కేంద్రకం లేని కణాలు ఆర్బీసీ, ఎర్రక్త కణాలు. అయితే వృక్ష కణాల్లో కేంద్రకం లేని కణాలు చాలని నాళాలు. వృక్ష కణాల్లో కేంద్రకం లేనివి ఏంటి అంటే చాలని నాళాలు. మనలో కేంద్రకం లేని కణాలు ఏంటి అంటే ఎర్ర రక్త కణాలు, ఆర్బీసీ, రెడ్ బ్లడ్ కార్పసెల్స్ ఆర్ రెడ్ బ్లడ్ సెల్స్. అయితే ఈ కేంద్రకం దానిపై కేంద్రక త్వచం ఉంటేనే అప్పుడు అది నిర్దిష్టమైన కేంద్రకం, ఆబ్వియస్లీ న్యూక్లియస్గా పిలువబడుతూ ఉంటుంది. సో అలా కేంద్రకం ఉండి దాని పర్టికులర్ కేంద్రక త్వచం లేకపోతే అవి కేంద్రకంతో ఉన్న కణాలుగా పరిగణించబడవు. అంటే ఇక్కడ కణాలను వాటిలో ఉన్న కేంద్రక త్వచం ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. కణాలను రెండు రకాలుగా వర్గీకరించారు. ఎలా అంటే కేంద్రక త్వచం ఆధారంగా. ఒకటి కేంద్రక పూర్వజీవులు, రెండు నిజ కేంద్రక జీవులు. కేంద్రక పూర్వజీవులు మరియు నిజ కేంద్రక జీవులు. కేంద్రక పూర్వజీవులు మరియు నిజ కేంద్రక జీవులు. ఈ కేంద్రక పూర్వజీవులు అనేవి కేంద్రకం ఉంటుంది కానీ కణత్వచం ఉండదు, కేంద్రక త్వచం ఉండదు. అంటే కేంద్రక త్వచము లేనివి కేంద్రక పూర్వజీవులు. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు మరియు మైకోప్లాస్మా. ఈ మూడు రకాల జీవులు కేంద్రకం ఉన్నప్పటికీ దానిపై కేంద్రక త్వచం లేకపోతే దాని నిర్దిష్టమైన కేంద్రకం ఉన్న కణంగా పరిగణించబడవు. కాబట్టి ఇవి కేంద్రకం లేని జీవులు. ప్రోకారియోసైట్స్. నిజ కేంద్రకం జీవులు యూకారియోటిక్స్ అంటే కేంద్రక త్వచం కలిగి ఉన్న జీవులు. కేంద్రక త్వచం కలిగి ఉన్న జీవులను
నిజ కేంద్రక జీవులు, కేంద్రక త్వచం కలిగి ఉన్న జీవులను నిజ కేంద్రక జీవులుగా పిలువబడుతూ ఉంటున్నాయి. అంటే ఈ కేంద్రకంలో కేంద్రక త్వచం ఆధారంగా 2 రకాలుగా విభజించబడినవి. అంటే కేంద్రకం ఉండి కేంద్రకం త్వచం లేని జీవులు ఉన్నాయి. మిగతా మోస్ట్లీ అన్ని ఆర్గానిజమ్స్ అనేవి కేంద్రకం, దాని మీద కేంద్రకం త్వచం ఉన్న జీవులు కాబట్టి వాటిని నిజ కేంద్రక జీవులు, ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్, ఆల్ టైప్స్ సెల్స్, ప్లాంట్ సెల్స్, ఆల్ టైప్స్ యానిమల్ సెల్స్, వాటిలో కేంద్రకంతో పాటు కేంద్రక త్వచం ఉంటుంది, సెల్ న్యూక్లియస్ మెంబ్రేన్ ఉంటుంది. ఇవన్నీ కూడా నిజ కేంద్ర జీవులకు వర్తిస్తాయి. ఒక బ్యాక్టీరియా, నీలాక్టోస్ శైవలాలు, మైకోప్లాస్మా తప్ప. అంటే ఇవి కేంద్రక పూర్వ జీవులుగా పరిగణించబడుతూ ఉంటాయి.